నమస్తే. వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి పాన్ ఇండియా సినిమాలు అచ్చి రావా? అంటే ఏమంటారు? ఎందుకంటే ఈ గతంలో కూడా మనం చూసాం, ఒక పెద్ద ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు అనుకున్నది అది ఆగిపోయింది. ఇప్పుడు ఏదైతే మైథలాజికల్ మూవీ అనుకుంటున్నది కూడా ఇప్పుడు కూడా ఆగిపోయింది. అది అల్లు అర్జున్ హ్యాండ్ ఇచ్చేసాడని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి ఈ విషయాన్ని ఎలా చూడాలంటారు? వెయిటింగ్ అని చెప్పాలి. చిరంజీవి డైలాగ్ ఉంది కదా, ఖైదీ నెంబర్ 150 అనుకుంటా. వెయిటింగ్ అంటాడు కదా, వెయిటింగ్ చేయాలి. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. అందులో ఇప్పుడు త్రివిక్రమ్ గారు కూడా చేరిపోయారని చెప్పాలి. ఎందుకంటే గుంటూరు కారం తర్వాత చాలా కాలం ఖాళీగా ఉన్నాడు ఆయన. ఇదిగో వచ్చేస్తున్నాడు, బన్నీ వచ్చేస్తున్నాడు, పుష్పరాజు వచ్చేసిన తర్వాత మనం నెక్స్ట్ మనమే అనుకున్నాడు ఆయన. ఆ సబ్జెక్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాడు. కుమారస్వామి కథాంశం అని చెప్పి మైథలాజికల్ టచ్ ఉన్న మూవీ అనుకున్నారు. కానీ తీరానేమో ముందు ఇదే అదే డోలాయమాన పరిస్థితి అయితే వచ్చింది. ఏది స్టార్ట్ అవుతున్నది. మొన్న బన్నీ పుట్టినరోజు రోజుని ఈ సినిమా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. అంటే బన్నీ కొంతమంది ఏమంటారంటే ఈ సినిమా కొంత చేసి మళ్ళీ నీ దాంట్లోకి వస్తాను అని బన్నీ చెప్పాడని అయితే టాక్స్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఆ సినిమా ఇప్పట్లో అయ్యే వాతావరణం కనబట్టలేదు. కాబట్టి త్రివిక్రమ్ ఆల్టర్నేటివ్ హీరోలుగా చూసుకోవాల్సిందని చెప్పి టాక్ అయితే ఉంది. ఆల్టర్నేటివ్ హీరోలు ఎవరు చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మహేష్ బాబు పెద్ద పెద్ద హీరోలతో చేసిన త్రివిక్రమ్ శ్రీనివాసు మళ్ళీ చిన్న హీరోలతో చేయడానికి అంత చేస్తారు అనుకోరా. ఎందుకంటే పెద్ద సినిమా వైపు వెళ్ళిపోదాం అనేది ఆయన ఆలోచన. గతంలో బాహుబలి టైంలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కోబలి అనే సినిమా చేస్తాడని చెప్పి వార్తలు వచ్చినాయి అప్పట్లో. ఆ కోబలి మొత్తానికి ఏమైందో తెలియదు, కానీ టైటిల్ అద్భుతంగా ఉంది అనుకున్నారు. కానీ మొత్తానికి కోబలి కూడా అప్పుడు రావాలా. ఇక్కడ ఏమవుతుందంటే హీరోలు కాల్ షీట్ని బట్టి ఎంత తోపు డైరెక్టర్ అయినా సరే వెయిట్ చేయాల్సిందే. రైల్వేలో వెయిటింగ్ లిస్టు ఎట్లా ఉంటుందో, టికెట్ కన్ఫర్మ్ అవ్వడానికి ఎట్లా టైం పడుతుందో, ఈ డైరెక్టర్లు కూడా బెర్త్ కన్ఫర్మ్ అవ్వాలంటే వెయిట్ చేయాల్సిందే. అయితే అప్పట్లో పెద్ద పెద్ద స్టార్స్ని డైరెక్ట్ చేసినటువంటి ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ని ఎప్పుడైతే గుంటూరు కారం కావచ్చు, దానికన్నా ముందు జరిగినటువంటి ఒక 2-3 సినిమాలు ఏదైతే కొంచెం ఫ్లాప్ తీసుకెళ్ళాయో, అందుకే హీరోలందరూ కూడా కలిసికట్టుగా త్రివిక్రమ్ని పక్కన పెట్టారని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే గుంటూరు కారం తర్వాత ఇప్పటిదాకా ఒక సినిమా కూడా ఆయన సైన్ చేసింది లేదు. సో ప్రతి హీరో కూడా మొహమాటానికి సరే అనడం, తర్వాత మళ్ళీ వేరే ప్రాజెక్టులు తీసుకుని వెళ్ళిపోవడం. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ని పక్కన పెట్టారని చెప్పి కొంత టాక్ అయితే నడుస్తుంది ఫిలింనగర్ వర్గాల్లో. సో మీరేమంటారు? అంటే ఒక హిట్ ఇచ్చిన డైరెక్టర్ కూడా అవకాశాలు రావట్లా. త్రివిక్రమ్ శ్రీనివాసే కాదు, చాలామంది హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళకి ఇంకొక హీరో నమ్మి ఇస్తాడంటే స్టార్ హీరోలు అందరూ బిజీ అయిపోయారండి. దాంతో స్టార్ హీరోలు ఎక్కువ సినిమాలు చేస్తే అందరికి ఛాన్స్ వస్తుంది, కానీ వాళ్ళు ఎక్కువ సినిమాలు చేయట్లా. ఇప్పుడు మన త్రివిక్రమ్ శ్రీనివాసే కదా, మనకు గతంలో అలాగే వైకుంఠపురం హిట్ ఇచ్చాడు, మనం చేద్దాం అనే మెంటాలిటీ కూడా ఇప్పుడు హీరోలకు లేదు. ఎవరికి వాళ్ళే. ఇప్పుడు అట్లా అనుకుంటే రజనీకాంత్ లాంటి వ్యక్తి, మరి సురేష్ కృష్ణ లాంటి, కేఎస్ రవికుమార్ లాంటి డైరెక్టర్లకి ఛాన్స్లు ఇస్తున్నారా? ఇవ్వట్లా. కొత్త డైరెక్టర్ వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ మొహమాటం అనేది పనిచేయట్లా. అదే జరుగుతుంది ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో కూడా. కొంతమంది ఏమన్నారంటే జూనియర్ ఎన్టీఆర్తో చేస్తాడని చెప్పి అంటున్నారు. అరవింద సమేత చేశాడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో ఉన్నాడు. ఆ తర్వాత ఏంటి అనుకున్నప్పుడు దేవర 2 చేస్తున్నానని చెప్పి మొన్న ప్రకటించారు. కాబట్టి దేవర 2 తర్వాతే చేయాల్సి వస్తుంది. ఇదిగో రాముతో చేయబోతున్నారు, లేదా విక్టరీ వెంకటేష్ చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ చిరంజీవి గారు అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమాలో ఒక మెయిన్ రోల్ కానీ చేస్తున్నాడే అంటున్నారు. మొన్నదాకా స్పెషల్ రోల్ అన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ మెయిన్ రోలే అంటున్నారు విక్టరీ వెంకటేష్. ఇక రాము లాంటి హీరోలతో అంటున్నారు మళ్ళీ. ఇట్లా నడుస్తుంది టాకు. అట్లా త్రివిక్రమ్ శ్రీనివాసే కాదు, చాలామంది డైరెక్టర్లు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. అయితే ఎందుకు ఈ కారణం అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా చెప్పుకోవాలంటే ఒక నెలలో దాదాపు 3-4 సినిమాలు, పెద్ద సినిమాలు ఆడేటువంటి అవకాశం ఉన్న తర్వాత కూడా ఎందుకని ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఖాళీగా ఉండాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే ఎందుకని చెప్పడం కన్నా ఈ పరిస్థితి పోవాలంటే ఏం చేయాలని ఆలోచిస్తే బెటరు. ఏం చేయాలంటే చిన్న చిన్న హీరోలందరికీ కూడా, చిన్న చిన్న హీరోలతో పెద్ద డైరెక్టర్లు కూడా సినిమాలు చేసుకుంటూ వాళ్ళకి మంచి హిట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా కొంతమంది హీరోలు స్టార్డమ్ పెరుగుద్ది. ఇప్పుడు మనకి మొన్న ఆ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలో ఆ హీరో ముక్కు మొహం సరిగ్గా లేకపోయినా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మంచి అతనితో సినిమాలు చేయడానికి చాలామంది వీళ్ళు వస్తున్నారు. అలాగే చాలామంది యంగ్ హీరోలు వచ్చేసారు. వాళ్ళందరికీ కూడా హిట్లు వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇట్లాంటి డైరెక్టర్లు అందరూ ఖాళీగా ఉండక్కర్లా. ఎందుకంటే పలానా హీరోనే కావాలి అనే పరిస్థితిలో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి చిన్న హీరోల్ని ఎంకరేజ్ చేసి చిన్న సినిమాలు హిట్ చేసుకుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, థియేటర్లు బాగుంటాయి. సో ఓవరాల్గా ఏదైతే మీరు ఇందాక అన్నట్టుగా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి ఒక త్రివిక్రమ్ గారికి ఎప్పుడు టికెట్ దొరికే అవకాశం ఉంది, ఏ హీరో లభించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు?
టికెట్ దొరికే అవకాశం అయితే కనపట్లేదు. బుక్ చేసుకుందామన్నా కానీ అక్కడ టికెట్ బుక్ అవ్వట్లా. అది ఎవరైనా సరే బుక్ చేసుకుందామని చూస్తారు. ఇక్కడ తత్కాల్ కోటా లాంటిది ఏమీ లేదు. ఆ తత్కాల్ కోటాలో చేసుకుంటే చిన్న హీరోలతో చేసుకోవాల్సింది తప్పితే పెద్ద హీరోలతో అవకాశం లేదు. అది సక్సెస్ వస్తే ఒక సినిమా 400 కోట్లు వసూలు చేసిందంటే వీళ్ళు పడుతున్నారు. ఎంత వసూలు చేసిందని చూస్తున్నారు. పెద్ద భారీగా వసూలు సాధిస్తే కొత్త హీరో కొత్త డైరెక్టర్ అయినా సరే పిలిచి మరి సినిమా చేయడానికి ఇష్టపడుతున్నారు. మరి ఒకవేళ సీనియర్ డైరెక్టర్ రిలాక్స్ అయిపోయారా అనుకుంటేనేమో ఇప్పుడు గతంలో బి గోపాల్ లాంటి వాళ్ళు కూడా అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు బాలయ్య బాబు లాంటి వాళ్ళు అవకాశం ఇస్తే బి గోపాల్ కూడా చేస్తారు సినిమా. చిరంజీవి గారు లాంటి వాళ్ళు అవకాశం ఇస్తే కోదండ లాంటి కూడా సినిమా చేస్తారు. కానీ ఎక్కడిస్తారు, ఎలా ఇస్తారు? వాళ్ళు ఎన్నో హిట్లు ఇచ్చినా సరే అంతే, మీరు రిలాక్స్ అయిపోండి అంటున్నారు. ఆ రిలాక్స్ అయిపోయిన వాళ్ళు ఆల్రెడీ రిలాక్స్ అయిపోయారు. కొంతమంది రిలాక్స్ మోడ్లో కూడా వెళ్ళిపోయారు. రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ యాక్టివ్ చేస్తే కొద్దిగా మళ్ళీ సినిమాలు వస్తాయి. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా రిలాక్స్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అనుకోవచ్చు. తప్పే వాతావరణం కనపడతలేదు. ఎందుకంటే ఆల్రెడీ సంవత్సరం నుంచి రిలాక్స్ మూడ్లోనే ఉన్నాడు ఆయన. గుంటూరు కారం తర్వాత గుంటూరు కారం ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళు అయిపోతుంటే మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఖాళీగా కూర్చోవడం అంటే సినిమా అయిపోయిన తర్వాత ఆయన ఖాళీగా కదా. మరి ఇప్పుడు దాకా సొంత సినిమాలు చేసుకుంటున్నారు. సితారా బ్యానర్లో వాళ్ళ వైఫ్ సినిమాలు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక నిర్మాతగానే ఫోకస్ పెట్టి ఆ కథల ఎంపికలోను, ఎందుకంటే ఆ బ్యానర్కి సంబంధించిన కథల ఎంపికలో కూడా శ్రీనివాస్ గారు కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. లేదా బన్నీ వచ్చేలోపు సినిమా చేసేద్దాం చిన్న హీరోతో అనుకుంటే అది పట్టాలు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మొత్తానికి ఆ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా, మొత్తానికి ఆయన వెయిటింగ్ అంటున్నటువంటి యొక్క ఎవరైతే త్రివిక్రమ్ గారు ఉన్నారో ఆయనకి ఎప్పుడు టికెట్ లభిస్తుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే.